ప్రియ సహోదరి సహోదరులు, ఆ దావీదు పట్ల అంత గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉండొచ్చు అండి. ఏ పాటోడిని, నేను ఏ పాటి దాన్ని? ఓ ప్రశ్న, దావీదు ఏ పాటోడు చెప్పండి? దావీదు మహారాజు కుటుంబంలో పుట్టాడు కదండి, చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్చుకున్నాడు కదండి. అవునండి, ఎవరు చెప్పారండి మీకు? దావీదు ఒక గొర్రెల కాపరి, గొల్లవాడు, పశువుల కాపరి. ప్రియ సహోదరి సహోదరు, దయచేసి గమనించండి. దావీదు రోజు రోజుకు గ్రాఫ్ పడిపోతూ ఉంది. అలా గ్రాఫ్ పడిపోతున్నప్పుడు నిరుత్సాహపడలా, నిస్పృహకు లోను కాల, జీవితంపై విరక్తి చెందలా, సౌలు సంగతి చూస్తా అని పగబట్టలా మరేం చేశాడు? ఓర్చుకున్నాడు. ఎందుకు ఓర్చుకున్నాడో తెలుసా? నా పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను నేను కాపాడుకోవాలంటే మొదటిగా నన్ను నేను కాపాడుకోవాలి. ఓర్పుతోనే నా సమస్యలను ఎదుర్కోవాలి. ఓర్పుతోనే ఎదుర్కొన్నాడు. సౌలు మీద తిరగబడలా, సౌలుతో ఉన్న వారి మీద తిరగబడి రెండో పార్టీ పెట్టలా. నేను కదా ఫిలిష్తీయుని చంపింది, నేను కదా దేశాన్ని రక్షించింది, నేను కదా రాజుగా అభిషేకించబడింది అని చెప్పి తొందరపడే నిర్ణయాలు కూడా తీసుకోలే. ఏం చేశాడో తెలుసా? ఓర్పుతో దేవుని యొక్క చిత్తానికి సమయాన్ని ఇచ్చాడు, దేవుని ప్రణాళికకు విలువనిచ్చాడు. నన్ను రాజుగా అభిషేకించింది దేవుడు, రాజుగా చేస్తానన్నది దేవుడు. కానీ ఈరోజు నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమీ కూడా అనుకూలంగా కనిపించటం లేదు అని చెప్పి నేను ఆవేశపడిపోయినా, అని చెప్పి ఆత్మీయతను కోల్పోయినా, దేవుని ప్రణాళికలో నేను తప్పిపోతాను. కాబట్టి దేవుని ప్రణాళిక కాపాడబడాలి అంటే ఓర్పుతోనే నేర్పుగా ముందుకు సాగాలి.